హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం స్వయం ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూద్దాం. నేను కంప్లీట్ ప్రాసెస్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్వయం పోర్టల్లో లాగిన్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ ఎగ్జామ్ సెమిస్టర్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ జూలై డిసెంబర్ 2026 ఎగ్జామ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ కోర్సు రిజిస్ట్రేషన్ మొత్తం ఒకే ఈమెయిల్ ఐడితో కంటిన్యూ చేయాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడే మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేశాక అక్కడే పక్కనే ఉన్న ఐ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు కరెక్ట్ ఫోటోని అప్లోడ్ చేశారా లేదా అనేది స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. సో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మీ స్టూడెంట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ కాలేజ్ స్టేట్, సిటీ అండ్ కాలేజ్ నేమ్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డిగ్రీ, డిపార్ట్మెంట్, ఇయర్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ ఇవ్వాలి. క్రెడిట్ ట్రాన్స్ఫర్ కోసం ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏబీసీ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏబీసీ ఐడిని ఎంటర్ చేసినప్పుడు కొన్నిసార్లు నేమ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వస్తుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న పేరుకి ఏబీసీ ఐడిలో ఉన్న పేరుకి డిఫరెన్స్ ఉంటే ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆధార్లో ఉన్న పేరు కాకుండా ఏబీసీ ఐడిలో ఉన్న పేరుని ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి. ఇలా చేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవుతారు. వన్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు కోర్స్ సెక్షన్లో యాడ్ కోర్స్ బటన్ మీద క్లిక్ చేసి మీరు రాయాలనుకుంటున్న కోర్స్ అండ్ ఎగ్జామ్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ సిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్స్ని యాడ్ చేసుకోవాలి. బట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే సెంటర్ని మాత్రం పిన్ కోడ్ అడుగుతుంది. సో పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఫైనల్గా రివ్యూ అండ్ ఫినిష్ సెక్షన్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఐఎమ్ అగ్రీ ఆల్ ద అబోవ్ బాక్స్ని టిక్ చేసి బ్రౌజర్ పే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు కంటిన్యూ టు పేమెంట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చెక్అవుట్ పేజ్ వస్తుంది. ఇక్కడ పే నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కార్డ్, నెట్ బ్యాంకింగ్ లాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ పేమెంట్ ఫెయిల్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోవాలంటే రైట్ సైడ్ ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్కాన్ చేసి పే చేసేయండి. ప్రాసెస్ సెకండ్స్లో అయిపోతుంది. వన్స్ పేమెంట్ సక్సెస్ అవ్వగానే పేమెంట్ స్టేటస్లో ట్రాన్సాక్షన్ ఐడితో సహా సక్సెస్ మెసేజ్ వస్తుంది. బట్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీ ఫైనల్ సక్సెస్ పేజ్ని ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇదండి ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ విషయం, రీసెంట్గా ఎంట్రన్స్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. కానీ చిన్న ప్రాబ్లం ఏమిటంటే టైం గ్యాప్ వల్ల మీరు పెట్టిన కమెంట్స్ నేను లేట్గా చూడడం, ఆ తర్వాత నేను ఇచ్చే రిప్లై మీకు పెద్దగా యూజ్ లేకుండా అయిపోవడం జరుగుతుంది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించడానికి, మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇన్స్టెంట్గా సాల్వ్ చేయడానికి నాకు ఎవ్రీ వీక్ ఒక రోజు 1 to 2 hours పాటు నేను ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా లైవ్ సెషన్లోనే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే మినిమం 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ప్రజెంట్ మన ఛానల్లో 13 మంది మాత్రమే ఉన్నాం. సో నేను మీకు అందిస్తున్న ఈ జెన్యూన్ కంటెంట్, నా ఎఫర్ట్ మీకు నిజంగా నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఆ 50 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వగానే ఖచ్చితంగా ఈ వీక్లీ లైవ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్. బాయ్.